మేము పోలవరానికి 15,000 కోట్లు ఇచ్చేసాం. ఏమండి ముష్టేశారా మాకు పోలవరానికి? ఏమైనా 15,000 కోట్ల రూపాయలు, 15,000 కోట్ల రూపాయలు పోలవరానికి మీరు ఏమైనా ముష్టేశారా? 2014 నుంచి 19 వరకు కాకుండా 2014 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం మీద ఖర్చు పెట్టిన డబ్బు 21,000 కోట్ల రూపాయలు. 21,000 కోట్ల రూపాయలకి ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం మాకు రాష్ట్ర ప్రభుత్వానికి రియంబర్స్ చేసిన డబ్బు ఎంతో తెలుసా అండి? 15,200 కోట్ల రూపాయలు. ఇంకా 5,800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం మీద ఖర్చు చేసిన డబ్బుని ఇంకా తిరిగి ఇవ్వలేదు. మరి పోలవరానికి 15,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చామని చెప్పి మాట్లాడతారు. ఏం ముష్టి ఇచ్చారండి? పోలవరం ప్రాజెక్టు కట్టాల్సింది ఎవరండి? పోలవరం ప్రాజెక్టు పూర్తిగా కట్టాల్సిన బాధ్యత విభజన హామీల మేరకి కేంద్రానిదా కాదా? అలా కేంద్రం కట్టాల్సి ఉంటే ఈయన పెద్ద ఇంజనీర్ లాగా, తాపీ మేస్త్రి లాగా చంద్రబాబు నాయుడు గారు లాక్కొని దాన్ని మన రాష్ట్రాన్ని సగం ఇబ్బంది పెడితే సకాలంలో రీఎంబర్స్మెంట్ చేయకుండా ఇబ్బంది పెట్టింది ఎవరండి? బీజేపీ పార్టీ కాదా? అదేవిధంగా ఏడాది ఉంటుందండి, ఏడాది ఉంటుంది. పోలవరం మొదటి దశ 41.5%, అదే 41.5 మీటర్స్ కాంటూర్ దగ్గర మొదటి లెవెల్ ఫినిష్ చేయడానికి 12,000 కోట్ల రూపాయలు మేము ఒకేసారి. సరే ఓకేనండి. శేఖర్ రెడ్డి గారు మనం మాట్లాడేది అంశం ఒకటి, మీరు మొత్తం లిస్ట్ అంతా చెప్తారు. మీకు ముందు ఇచ్చినప్పుడు ఏ అంశాల మీద జరుగుతున్న రాజకీయ యుద్ధాలు వాళ్ళు మాట్లాడినివ్వండి. వాళ్ళు మాట్లాడిన తర్వాత మీరు మళ్ళీ అది తెదిరి. కానీ నేను అనేది ఏంటంటే మోదీ మీద మీ యుద్ధమా కాదండి, మోదీ గారి మీద మీ యుద్ధమా? మేము ఖచ్చితంగా చెప్తామండి. రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శ చేస్తే మోడీ గారితో ఏంటండి? ఓకే, అమెరికా అధ్యక్షుడితో సరే యుద్ధమే. ఓకే ఫైన్. కేఎన్ఆర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం మీద కేఎన్ఆర్ గారు, వైసీపీ మోదీ గారి మీద యుద్ధమే. మోదీ గారిని కూడా మేము వెనకాడే పరిస్థితి లేదు, ఆయన మీద కూడా యుద్ధానికి మేము సిద్ధం అంటున్నారు కేఎన్ఆర్ గారు. 100% అండి, మేము మాట చెప్తున్నాం. ఓకే ఉండండి, ఆయన మాట్లాడినండి, బీజేపీ ఆయన మాట్లాడినవ్వండి. కేఎన్ఆర్ గారు. వర్మ గారు మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న శేఖర్ రెడ్డి గారికి, మిగతా